ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఇంట్రెస్టింగ్ లైఫ్ అంతా బోర్ అయిపోయింది. సరే అని చెప్పేసి మా అన్న తిరుపతి ప్లాన్ వేసిండు. చూద్దాం, అంటే ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నా, ఎట్లుంటుందో, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో, ఎంత క్రేజ్ ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. సో మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. మేము మోస్ట్లీ ఇంకొక 20 minutes అని చూపిస్తుంది. ప్రాబబ్లీ 24 minutes విల్ బి దేర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటాము. సో తిరుపతి టూర్ కాబట్టి డెఫినెట్గా నేనైతే ఎక్సైటెడ్లో ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ ఈ ఇయర్లో ఫస్ట్ బయటికి వెళ్తున్నాం. మా అమ్మతో అది కూడా బయటికి వెళ్తున్నాం, మా అన్న, నేను, మమ్మీ. సో మా అమ్మని అడుగుదాం, మా అమ్మ ఎక్సైటెడ్ ఉందా లేదా అని చెప్పేసి. అమ్మ ఎక్సైటెడ్ ఉన్నావు నువ్వు? ఓ మై గాడ్, మా మామ్ కూడా ఎక్సైటెడ్ ఉందంట. చూద్దాం ఎంత ఎక్సైట్మెంట్తో మనం చూస్తున్నామో టూర్ని. సో మనల్ని లార్డ్ వెంకటేశ్వర ఎట్లా బ్లెస్ చేస్తాడు ఇయర్ అంతా. అంటే లిటరలీ అక్కడ ఒక్క లైట్ లేకుండే నేను కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా, ఫిరిపి ఒక్క లైట్ కనపడలేదు నాకు. మళ్ళీ హైలైట్ ఏంటంటే అక్కడ ఒక వార్నింగ్ బోర్డ్ కూడా ఉంది, గోస్ట్లో స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్, ఇట్లాంటి పిచ్చి కొటేషన్ రాశారు కానీ లైట్లు పెట్టలే ఆడ. ఎంటర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ ఎంట్రెన్స్ ఇచ్చినాము. నేను మమ్మీ మాట్లాడుతుండే రూట్ గురించి. అండ్ మై మమ్మీ ఇస్ లైక్ సూపర్ ఎక్సైటెడ్, ఎంత మంచి ఇచ్చినారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్ అని చెప్పేసి. ఎందుకంటే మేము ఏజెస్ బ్యాక్ వచ్చినప్పుడు వర్స్ట్ ఉండే, మా అమ్మమ్మ వాళ్ళు ఇన్ని ఉంటుండే అన్నట్టు. సో వర్స్ట్ ఉంటుండే వైల్ కమింగ్. మై మమ్ వాజ్ లైక్ మంచిగా ఏందో మళ్ళీ నాకు నమ్మకం లేదు అని, బట్ షీఈస్ నౌ ప్రిటీ హ్యాపీ. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors. We are in the airport. ఇప్పుడు వచ్చినాము. బ్యాగేజెస్ అవి ఇవి ఫిక్స్ చేసి మొత్తం అంతా టైం అంతా వేస్ట్ అయిపోయింది. మొత్తం చెమట అయిపోతున్నాయి. ఇక్కడ మా అమ్మ అయితే మొత్తం పాప మాస్క్ పెట్టుకున్నాడు, కూర్చుని పాప మా అమ్మ. అట్లేని పరిస్థితి. యూ హ్యావ్ టు వెయిట్. మా చిన్న కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చిందంటే మళ్ళా వాక్. Sometimes you need to go and take a step back to see the truth around you. From a distance you can tell. You and me were meant to be in the great outdoors. Forever free, you and me, meant to be in the great outdoors, forever free. సో ఇప్పుడు ల్యాండ్ అయినాం. సో వీఆర్ ఆన్ ది వే టు రూమ్. చూసాం ఎంత మంచిగా ఉంటుంది రూమ్ మాది. మీన్ వెళ్ళి తిరుపతి కూడా మస్తు క్రేజీ ఉంది, సెట్ ఉంది. ఆ విషయం మా అమ్మ మస్తు ఎంజాయ్ చేసింది అనుకుంటా. ఫ్లైట్ నవ్వుతుంది అమ్మ, నా ఎంజాయ్ చేసినాము అంటే. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world. రూమ్ ఎలా
అలాట్మెంట్ గురించి తెలుసుకోవడానికి, దాని గురించి దీని గురించి స్టిల్ అండర్స్టాండింగ్ అన్నట్టు. సో వన్స్ రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా హాయిగా మాట్లాడాలి. మీన్ బాయ్ like a bird on a tree. I'm just sitting here. I got time. It's clear to see from up here. The ఒక హైలైట్ సీన్ అయ్యండి. సో ఏమైందంటే నేను హీటర్ తెచ్చినండి. సో హీటర్ తెచ్చింటే ఏమైంది, దే వోంట్ అలౌ హీటర్ సిస్టమ్స్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం చేసినామంటే మేము అట్లా ఇట్లా చేసి ఈ డిపాజిట్ రూమ్ ఉంది ఇక్కడ. సో డిపాజిట్ రూమ్లో డిపాజిట్ చేసి ఓ చిట్టి ఇస్తే చిట్టి తీసుకుని వస్తున్నా నేను. సో మనం ఎప్పుడైతే డిపాజిట్ చేసి డిపాజిట్ నుంచి మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం అనమాట. సో కొండ మీద వ్యూ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి మనం చూసామని ఉంటుంది. సో ఇది వినాయక స్వామి గుడి అంట. మనం ఇట్లా కొండ మీద పోయే టైంలోనే అది ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి దండం పెట్టుకుని వెళ్దామని ఆయన. సో నేను చెప్పిన బ్యూటిఫుల్ గుడి ఇదే. వినాయకుడు కనపడకపోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం అనమాట. ఆడ మనం మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తినండి బ్రేక్ఫాస్ట్ ఒకసారి. అది అంత కాసిన అనిపిదే. బట్ ఇక్కడ ఆగినాం తిరుపతిలో. మాకు కాటేజ్ వచ్చేసి 12 o'clock ఉన్నాం. 12 o'clock స్టార్ట్ చేస్తారు. సో మీన్ బై మనం అప్పుడు దాకా ఫుడ్ తినేసి రెడీ అయినామంటే రూమ్కి వెళ్ళి చిన్న స్లీప్ వేసి ఫ్రెష్ అయిపోవచ్చు. ఇక్కడ మాత్రం చెప్తున్నా బ్రేక్ఫాస్ట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. అమ్మా ఫైనల్లీ రూమ్కి రీచ్ అయినాం. వెల్ గైస్, దర్శనం కూడా అయిపోయింది. నేను మా మమ్మీ మా ఫ్యామిలీ మొత్తం అంతా హోటల్లో స్టే చేస్తారు. సో నేను ఇట్లనే కార్ తీసుకుని బయటకు వచ్చినా అన్నమాట. మనం ఫుడ్ తిందామని వచ్చినాక దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు అమ్మారన్నా? బ్యాండ్ అయినా ప్లాస్టిక్ ఉట్టి షీషా. ఇట్లా మనం షాపింగ్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు మన ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాం. హోటల్కి. చూద్దాం ఇప్పుడు హోటల్లో ఈ ఫుడ్ ఎట్లుంటుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ బ్యాన్ చేసిరంట. సో దే డోంట్ సెల్ ఎనీ ప్లాస్టిక్ బాటిల్స్ ఎనీథింగ్ యాజ్ సచ్. వీళ్ళు మొత్తం ఏమంటారు, గాజు గ్లాసులు, గాజు ఇవే అమ్ముతారు. ఇఫ్ యూ వాంట్ టు బై కూల్ డ్రింక్ ఆల్సో దే విల్ బీ గోయింగ్ విత్ దిస్ గాజువి కానీ లేకపోతే టిన్స్ అమ్ముతారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అయితే నేనేమనుకున్నా, మనము మన దేవస్థానం దగ్గర అక్కడ రాత్రి వెళ్ళి లైట్గా ఫుటేజ్ మనం తీసుకుందామని నేను అనుకున్నా. కానీ ఏమైందంటే ఆఫ్టర్ 8 o'clock దే ఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ వన్ టు గో నియర్ టు దర్శనం కానీ ఆ టెంపుల్ ప్రెమిసెస్ కానీ పోవద్దంట. అక్కడ అన్ని వెహికల్స్, పోలీస్ వెహికల్స్ వచ్చి హారన్ కొడుతున్న ఏమనుకున్నా అంటే క్యాజువల్గా మన ఇంటికాడ ఆపుతారు అట్లా అనుకున్నా. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇక్కడ ప్రాబ్లం వేరే ఉన్నట్టుంది. సో ఎనీహా ఇప్పుడు నాకు మా అన్న చెప్పారు, ఈ అన్న పేరు హనుమంతు, ఈ అన్న మనం డ్రైవ్ చేస్తారు. హాయ్ చెప్పండి అన్న. సో ఈ అన్ననే మనం డ్రైవ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ అన్న చెప్పారు మాకు ఏంటంటే ఆఫ్టర్ 8 o'clock అసలు ఎక్కువ ఉండొద్దు జనాలు అని చెప్పేసి. ఫిర్బీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆన్ ది స్ట్రీట్స్. మేబీ వాళ్ళ దగ్గర దర్శనం టికెట్స్ ఉన్నాయో లేకపోతే ఏమన్నా ఎక్స్ ఫ్యాక్టర్ ఉందో ఏమో. మనకు మాత్రం ఇది తెలిసిందన్నమాట. ఎక్సలెంట్ సీన్ ఏంటంటే మనం ఈ టైంలో లోపల రాకూడదు, ఎలావే ఉండదు మనకి. కానీ మన హనుమంతన్ ఏం చేసిరంటే మనకి ప్రెస్ ఉందన్నమాట, ప్రెస్ స్టిక్కర్ ఉందన్నమాట. సో ఉన్నంత వరకు ఇక్కడ ఇంకా ఒక పోలీస్ ఆయన ఆపితే ఆయన చెప్పిండే, మనం ఏమని చెప్పిండే అంటే హీస్ లైక్ మీ అబే ఫ్రమ్ ప్రెస్ అని చెప్పినాం. ఇప్పుడు కూడా ఆపుతున్నాడా, అప్పుడు వస్తుంటే నాదే చెప్తున్నా ఇక్కడే పెడతా అని చెప్పేసి. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. చూద్దాం పైన మనం ఒక చిన్న వ్యూ తీద్దాము, ఎట్లుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాము. ఒక 10-15 minutes అక్కడ మనం స్పెండ్ చేసి తొందరగా కిందికి వచ్చేసి మన డ్రైవర్లో చెప్పినంత సీన్ అయితే లేదు. ఇదా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. అంటే మేబీ ఇది మెయిన్
స్ట్రీట్ అని చెప్పేసి ఉండొచ్చేమో. షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ అన్నీ. చూద్దాం ఇంకా మీదేమవుతుందో చూద్దాం పైకి వెళ్ళి. మీన్ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, అసలు నెక్స్ట్ లెవెలే ఉన్నాయి మొత్తం అంతా. మీన్ మీకు ఒక క్రేజీ వ్యూ చూపిస్తా. ఈ వ్యూ డూడ్, ఈ వ్యూ కోసం నేను యాక్చువల్లీ గుళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిన. ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే ఇది ఉంటే యూ విల్ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ వెళ్తే ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి కైండ్ ఆఫ్ కెన్ ఆల్సో కాల్ ఇట్ సెల్ఫీ స్పాట్ అని అనొచ్చు. చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు. సో అక్కడ చూస్తే గుడి రూపం అక్కడ ఉందన్నమాట. అక్కడ ప్రవచనాలు చెప్తారు అట్లనే. సో మనం క్విక్గా కిందికి వెళ్ళి ఒక 2-3 బిట్స్ తీసుకుని గో బ్యాక్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సహజంగా మనకి అలవాటు వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు ఉపవాసం చేస్తే బాగుంటుంది చేస్తాను. కూడా చాలా చిన్న చేశారు. అసలు ఉపవాసం ఎందుకు చేస్తాము అంటే అది ఒక తపస్సు కనుక చేస్తాం. ఉపవాసం చేస్తే తపస్సు అంటే అన్నం దొరకని ప్రతివాడు గొప్పవాడు ఉంటాడు కదా. ఉపవాసం అంటే అది గొప్పగా ఉంటుంది. The same thing, everyone are doing the video calls and talking to their loved ones and so. సరే మనం ఇంకొంచెం ముందుకు పోయి చూద్దాము ఎట్లుందో. అంటే ఇది జస్ట్ చేంజ్ చేయకూడదు, మనము తిరిగి మనం చేస్తున్నాం అన్నమాట. బ్యూటిఫుల్ వ్యూ అయితే. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ లైక్ క్లికింగ్ సమ్ పిక్చర్స్ బట్ బ్లాగ్ చేస్తున్నాం కానీ చెప్పేసి ఫొటోస్ తీస్తలేదు, ఎందుకంటే మన డ్రైవర్ కూడా ఎక్కువ ప్రాబ్లం ఇవ్వద్దు అని చెప్పేసి నేను. సో బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇక్కడ. అదే మన సెల్ఫీ స్పాట్ అయిపోయింది అది ఆడ. కానీ బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టే చేయాలి నైట్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే వ్యూ. అంటే నేను మా చిన్న ఇద్దరం వచ్చినాం ఒకసారి. సో అప్పుడు చూసిండే సీ దిస్ గాయ్ ప్రాపర్ అయినా వచ్చిన వరకు ఏమంటారు లోపల ఏమైనా చేస్తుంటారేమో పూజలు, అట్లా పూజారి ఉండొచ్చు, ప్రాపర్ పూజారి. అయితే ఇక్కడ స్టే చేసి ఉండేది ఒకసారి. నేను మా చిన్న వచ్చి ఇద్దరం వచ్చిండే. అప్పుడు కొత్త జంట వస్తుందిరా నేను. సో అట్లా వ్యూ చూద్దామని వచ్చినా నేను యాక్చువల్గా. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. Let's see the main view from here. అట్లిట్లా నేను సెట్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ హనుమంతన్న మనము పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు. అసలు యూజువల్ ఎవరు ఈ టైంలో ఎలా కూడా చేయరు. అక్కడ ఆపిరి కూడా మన కాప్స్ ఏమైంది భయ్ ఎందుకు ఎక్కడ పోతారని చెప్తే మనం చెప్పినాం అన్నమాట. ఒక న్యూస్ ఛానల్ పేరు చెప్పి వెళ్ళిపోయినాం. ఇఫ్ యూ సీ ద క్లిప్స్ సో క్లోజ్లీ యూ కెన్ హియర్ దట్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి అది ఇదని చెప్పేసి. కానీ హ్యావ్ టు థ్యాంక్ హనుమంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అరే సరే ఈ టైంలో చూడలే మనం చూస్తున్నాం అని చెప్పేసి. నా ఇంటెన్షన్ కూడా అదే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లానింగ్ టు కమ్ తిరుపతి. నేను యాక్చువల్లీ వచ్చిన ఫ్యామిలీతో వచ్చినా కానీ తిరుపతి ఒకసారి ట్రై ఇద్దాము, ఒక బ్యూటిఫుల్ వ్యూ ఇద్దాం మీకు అందరికి. సో అంత క్రౌడ్ కూడా లేదు. ఓకే ఉంది. ఇఫ్ యూ టేక్ ద ప్రికాషన్స్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ కమ్ హియర్ అండ్ హ్యావ్ గ్రేట్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. సో నేను చెప్పింది కదా మేము స్టే చేస్తున్నామని చెప్పేసి. వీఆర్ స్టేయింగ్ హియర్. ఈ ప్లేస్లో మేము స్టే చేస్తున్నాము. ఇట్స్ ఎ రెస్ట్ హౌస్.